ఒక ఇమాంకు వరుసగా 3 రాత్రులు ఒకే కల వచ్చింది. ఆ కలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు, నీ పొరుగువాడు జన్నత్లో నా పొరుగువాడు. ఇమాం ఆలోచించాడు, ఈ మనిషి ఎవరు? నేనే కావచ్చు కదా, నేను ఇమాంని, హాఫిజ్ని, పండితుణ్ణి కదా. కాని అతని మనసులో సందేహం కలిగింది. ఎందుకంటే ఆ పొరుగువాడు ఒక సామాన్యుడు, రోడ్డు పక్కన వ్యాపారం చేసే పండితుడు, ఇమాం, ముఫ్తీ ఏమీ కాని ఒక సాధారణ వ్యక్తి. మొదటి రాత్రి కల వచ్చినప్పుడు ఇమాం దాన్ని మనసులో ఉంచుకున్నాడు. రెండవ రాత్రి కూడా అదే కల. మూడవ రాత్రి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి అదే సందేశాన్ని పునరావృతం చేశారు. ఇక తట్టుకోలేక ఇమాం నేరుగా ఆ మనిషి దగ్గరకు వెళ్లి అడిగాడు, సోదరా, 3 రాత్రులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా కలలో వచ్చి చెబుతున్నారు, నీవు జన్నత్లో వారి పొరుగువాడివని. నీవు ఏం చేశావు? నీ పని ఏమిటి? ఈ గౌరవం నీకు ఎలా సిద్ధించింది? ఆ మనిషి మొదట కొంచెం సంకోచించాడు. తర్వాత ఒక పొడవైన కథను సంక్షిప్తంగా చెప్పాడు. అతను ఇలా అన్నాడు, నేనొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆమె తండ్రి ఊరిలో చాలా గౌరవించబడే వ్యక్తి. పెళ్లి రాత్రి ఆమె మంచం మీద కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. నేను అనుకున్నాను, బహుశా పురుషుడితో మొదటిసారి సన్నిహితంగా ఉండటం వల్ల సిగ్గుపడుతోందేమో అని. నేను ఆమెతో, భయపడకు, మనం నెమ్మదిగా పరిచయమవుతాం అని చెప్పాను. కాని ఆమె చెప్పింది, అది కాదు, నేను గర్భవతిని. ఆ మాటలు వినగానే నా ప్రపంచం కూలిపోయింది. ఏం చెయ్యాలి? ఆమె గురించి బయట చెప్పినట్లయితే ఆమె కుటుంబం గౌరవం, ఆమె తండ్రి మర్యాద ఇవన్నీ పోతాయి. నేను ఆలోచించాను, నా సొంత పాపాల గురించి ఆలోచిస్తాను. అల్లా నా పాపాలను, ఆమె పాపాలను క్షమించాలి. ఈ రహస్యాన్ని దాచాలని నిర్ణయించాను. ఆమెను ఇంట్లో ఒక ప్రత్యేక గదిలో ఉంచాను. ప్రసవ సమయం వచ్చినప్పుడు ఆమె ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. నేను ఆ శిశువును తీసుకొని మసీద్కు తీసుకెళ్లాను. ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా మసీద్కు చేరుకుని శిశువును అక్కడ ఉంచాను. నమాజ్ అయిన తరువాత ప్రజలు శిశువును చూశారు. సుబ్హానల్లా, ఎవరు ఈ శిశువును ఇక్కడ వదిలేశారు అని అన్నారు. నేను ముందుకు వచ్చి, నా భార్యకు ఎప్పుడూ ఒక అనాథ బిడ్డను పెంచాలనే కోరిక ఉంది. ఈ శిశువును మేము పెంచుతాము అని చెప్పాను. నేను ఆ శిశువును నా భార్యకు తిరిగి ఇచ్చాను. ఆమెతో, ఈ రహస్యాన్ని నేను ఎవరితోనూ చెప్పను. ఈ శిశువును మనం మన కొడుకులా పెంచుతాము అని చెప్పాను. అదే చేశాను. ఆ మనిషి ఇంకా ఇలా అన్నాడు, ఇతరుల పాపాలను దాచి నీ సొంత పాపాల గురించి ఆలోచించు. అల్లాహ్ యొక్క ప్రతిఫలం కావాలంటే ఇతరుల లోపాలను చూడకు. నిన్ను నీవు గమనించు, ప్రజలను తీర్పు చేయకు. అతని ప్యాంట్ చిన్నది, గడ్డం గీసుకున్నాడు, గడ్డం ట్రిమ్ చేశాడు అని ఎవరినీ తీర్పు చేయకు. నీ పని ప్రజలను తీర్పు చేయడం కాదు. ఎవరైనా ఇస్లాంకు విరుద్ధంగా ఏదైనా చేస్తున్నట్లు అనిపిస్తే ఒక మంచి సలహాను సౌమ్యంగా ఇచ్చి రహస్యంగా దాచి ముందుకు సాగు. స్నేహితులారా, ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? ఇతరుల పాపాలను దాచి నీ లోపాలపై దృష్టి కేంద్రీకరించు. అల్లాహ్ యొక్క ప్రతిఫలం అదే. ఒక సామాన్యుడు ఒక గొప్ప కార్యం ద్వారా జన్నత్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పొరుగువాడు కాగలిగాడు. మనము దీన్ని అనుసరించవచ్చు.